నంబూరు శంకరరావు కోసం పీసిపాడు గ్రామం నుంచి సత్యమతల్లి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఆయన సతీమణి వసంతకుమారి. శంకరరావు గెలుపు కోసం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజల అభిమానం, దేవుడి ఆశీస్సులతో మరోసారి శంకరరావు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారన్నారు. ఇక రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు, రాష్ట్ర అభివృద్ధి చూసి మరొకసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందన్నారు నంబూరు వసంతకుమారి. ఈ పెద్దకూరపడ నియోజకవర్గంలో శంకరరావు గారు కానీ నేను కానీ ఎక్కడ తిరగని ఊరు లేదు, ఎక్కని గడప లేదు, చూడని కళ్ళు లేవు, జీవించిన చేతులు లేవండి. అలా అందరూ కూడా ప్రతి ఒక్క నాయకులు, నాకు కూడా ప్రతి ఒక్కళ్ళ నాయకులు కూడా ఒక ఫ్యామిలీ లాగా, కుటుంబం లాగా, నేను తిరుగుతున్నా కూడా అంతే మమేకం అయిపోయి నన్ను కూడా అలాగే ఘన స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇవాళ జగన్ బాబు దీవెనమ్మా అని ప్రతి ఒక్క అవ్వ తాత అడుగుతున్నారు. మాకు ఇంటి పెన్షన్ తెచ్చిస్తున్నారు, మేము ఎండలో వెళ్లకుండా చక్కగా మాకు ఇంటి దగ్గరికి మా మనవడు మనవరాలు తీసుకొచ్చి వాళ్ళు పెన్షన్ ఇస్తుంది అంటే జగన్ బాబు దీవెనమ్మ, జగన్ బాబు చల్లగా ఉండాలి ప్రతి అవ్వ తాత ప్రతిరోజు కూడా ఏ గడపలోకి వెళ్ళినా అదే ఆ దీవెనలే. నిన్న జన స్పందన ఎలా ఉందంటే, నిన్న శంకరరావు గారు నామినేషన్, మన ఎమ్మెల్యే గారు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా జనాలు ఎలా ఉన్నారు అంటే 44 డిగ్రీల ఎండలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతో ఘన స్వాగతం పలకాలి, ఏ ఊరు కా ఊరు అని చెప్పేసి ఎంత హ్యాపీగా అంటే ఎండని కూడా లెక్క చేయకుండా మరి దప్పికని దాహాన్ని ఎదిరించుకొని వాళ్ళు ప్రతిదాన్ని కూడా అక్కడ సౌకర్యాలు సమకూర్చినా కూడా ఎంత ఉత్సాహంగా కూడా 9ంటికి ఉన్న ఉత్సాహం కూడా 3ంటి వరకు కూడా కొనసాగుతూ వారు మరి ఎంతో తోటి వెళ్ళి నామినేషన్ అందరూ స్వాగతిస్తూ శంకరరావు గారు వారి జన సమూహంతో వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు. మరి నేను కూడా ప్రతి గ్రామంలోనూ కూడా 108 గ్రామాలు మీరు ఏ గ్రామం సందర్శించారు అన్నారు. 5 సంవత్సరాల్లో కూడా నేను ప్రతి గ్రామంలోనూ ప్రతి గడప ఎక్కి దిగాను. ప్రతి నాయకులు నాకు పేరు తెలుసు. అలాగే నేను కూడా ప్రతి కుటుంబంలో ఒక సభ్యురాల్లాగానే మమేకమై వర్క్ చేశానండి. ఈరోజు శంకరరావు గారి మంచితనం, నిజాయితీ, ట్రాన్స్పరెన్సీ అందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో కూడా. మరి వారి నిజాయితీ, వారి మంచితనం ఇక్కడున్న ప్రజలకి అసలు ఏ ఊరు వెళ్ళినా కూడా నన్ను ఏమి అడగటానికి, వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ఏమి లేదండి. అమ్మ మీ మంచితనం, శంకరరావు గారు మంచితనం వల్ల, ఆ జగన్ బాబు సంక్షేమ పథకాల వల్ల మరి మేము తప్పకుండా ఓటేస్తాము, వచ్చేది జగన్ అన్నే, మనం గెలిచాము అని నిన్నైతే ప్రతి ఒక్కరు కూడా మన గెలుపు అయిపోయిందమ్మా, మనం మెజారిటీ కోసమే మన ప్రయత్నాలు అని చెప్పారు. అలాగే మాకు తెలుగుదేశం తరఫున వచ్చిన ప్రత్యర్థి మేము ఎప్పుడు కూడా ఒక ఓటర్గా భావించామే కానీ అట్లీస్ట్ ప్రత్యర్థిగా మాకు సమానమైన ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా మేము అసలు అనుకోలేదు. ఈ